హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు నా స్టోరీస్ రెగ్యులర్గా కావాలంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా రొమాంటిక్ స్టోరీస్ నచ్చాయంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పుడే త్వరగా నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడే మీరు నా రొమాంటిక్ స్టోరీస్ని వినండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మా అక్క కూతురు నోరెళ్ళబెట్టింది. ఇంటికి రాగానే అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్టుగా మా అమ్మ నాన్నలు అంటే తాతలకు అమ్మమ్మకు మా అక్కకు నిజం చెప్పేసింది. ఒక అబ్బాయి పిన్నిని కిస్ చేశాడు అని. మా అమ్మా నాన్నలు భయంతో, ఏంటి నువ్వు చెబుతున్నది, వెంటనే నీకు పెళ్లి చేయాలి, లేకపోతే ఇంకేం వార్తలు వినాలి అని మరుసటి రోజే నాకు ఇష్టం లేకుండా ఒక అబ్బాయితో మా ఇంటిలో వాళ్ళు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ రోజు పెళ్ళిళ్ళ పేరయ్య మా ఇంటికి వచ్చి ఒక మ్యారేజ్ గురించి మా అమ్మా నాన్నలకు వివరంగా చెప్పాడు. పెళ్ళి కొడుకు ఇలా, పెళ్ళి కొడుకు ఇలా, పెళ్ళి కొడుకు ఆజాబు అని. నెక్స్ట్ రోజు మార్నింగ్ పెళ్లి చూపులు ఏర్పాటు కూడా చేసేశారు. మా అక్క మా అమ్మ ఇద్దరు నాకు నీలిరంగు బార్డర్ ఉన్న చీర కట్టి సింపుల్గా చాలా అందంగా నన్ను రెడీ చేశారు. నీలిరంగు చీరలోన నేను అలా రెడీ అయ్యి నా గదిలో కూర్చొని ఆ చీర కొంగుని నా వేలకు చుట్టుకుంటూ, విధవ వాడి వల్లే, ఎవరో నాకు కిస్ చేయటం వల్లే నాకు ఇప్పుడు ఇలా త్వరగా పెళ్లి జరుగుతుంది, నేను అప్పుడే పెళ్లి చేసుకోవడం ఏమిటి అని నా డ్రీమ్ బాయ్ని ఇష్టం వచ్చినట్టుగా, నోటికి ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటూ ఉన్నాను. నా డ్రీమ్ బాయ్ ఎవరో తెలుసు కదండి. అంతే, ఆ గదిలోకి అప్పుడే డోర్ తెరిచిన కిర్రమనే శబ్దం వినపడింది. నేను అలా నా రెండు కళ్ళతో డోర్ వైపు చూడగానే ఒక వ్యక్తి, అదేనండి ఇంకెవరో కాదు, నాకు కిస్ ఇస్తున్నాడే నా డ్రీమ్ బాయ్, అలా నేరుగా లోపలికి వచ్చేస్తూ ఉన్నాడు. వెంటనే నా చీర కొంగుని పట్టుకొని నన్ను లాగాడు. నేను అలా గుండ్రంగా తిరుగుతూ మళ్ళీ అతని గుండెల మీద వాలిపోయాను. ఎప్పుడు అతని గుండెల మీదే వాలిపోతుంటాను. అంతే, అతడు మళ్ళీ నాకు కిస్ ఇస్తాడని, ఎప్పుడు 2 times అలానే ఇచ్చాడు అని వెంటనే భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా దేవుడా 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ కలవరిస్తూ అతన్ని వైపే చూస్తూ నా కళ్ళు మూసుకొని ఉన్నాను. 5 నిమిషములైనా అతడు నాకు కిస్ ఇవ్వలేదు. వెంటనే ఏంటి ఇంకా నా పెదాలు తడిగా కాలేదు అని అలా కళ్ళు తెరిచి నిదానంగా అతని వైపు చూశాను నేను. అతడు 2 చేతులు కట్టుకొని నాకు దూరంగా నిలబడుకొని నవ్వుతూ నా వైపే చూస్తూ ఉన్నాడు. నన్ను వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అలా అడిగాడగానే నేను వెంటనే షాక్. అంటే పెళ్ళికొడుకు కూడా నువ్వేనా, లేకపోతే ఆ పెళ్ళికొడుకుని మార్చి ఇలా నా దగ్గరికి వచ్చావా, నువ్వు పెళ్ళికొడుకుగా ఎలా వచ్చావు అంటూ అతనిని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాను. ఎవర్రా నువ్వు అసలు అంటూ తల కొట్టుకోగానే నేను ఎవరా అంటూ అలా మళ్ళీ నా చెయ్యిని లాగి నా పిడకడంత నడుము మీద అలా తన 2 చేతులు పోనిస్తూ నా నడుము మడతలను అలా తన చేతితో ప్రెస్ చేశాడు. అబ్బా, నేను అలా ప్రెస్ చేయగానే అలా కిందకి వంగుతూ మత్తుగా ఉంటే నా 2 చేతులతో నన్ను పట్టుకొని అలా నా మెడవంపున ముద్దు పెడుతూ అలా చీరను పక్కకు లాగుతూ నా బొడ్డును చూస్తూ, అబ్బా ఎంత అందమైన బొడ్డు అంటూ నా బొడ్డు మీద కూడా గాఢంగా ముద్దు పెట్టాడు నా డ్రీమ్ బాయ్. అంతే, అతడు అలా ముద్దు పెడుతూ ఉంటే నేను వెంటనే కళ్ళు మూసుకొని పరవశంతో నేను అతనిని వెంటనే చాలా గట్టిగా హత్తుకున్నాను. మా ఇద్దరి మధ్యన గాలి కూడా చొరబడం లేదు. మా ఇద్దరి మధ్యన ఇంచ్ గ్యాప్ కూడా లేకుండా అతనిని నేనే గట్టిగా హత్తుకున్నాను ఈసారి. అలా మేము ఇద్దరం చిన్నగా ఆ గదిలో రొమాన్స్ చేసుకుంటూ ఉంటే అక్కడ పురోహితుడు గారు మా అమ్మా నాన్నలు మా ఇద్దరికి పెళ్ళి కూడా ముహూర్తాలు పెట్టారు. ఇంతకీ నా డ్రీమ్ బాయ్, నా లవర్ పేరు చెప్పలేదు కదా, నా లవర్ పేరు ఆర్య. అలా 1 month లోపల మా ఇద్దరికి పెళ్ళి జరిగింది.
శోభనం కూడా ఏర్పాటు చేశారు. ఆ గురించి తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.